తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం రామగుండం నియోజకవర్గ పరిధిలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సేకరించిన 50,000 రూపాయల విరాళాలను మంగళవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించిందన్నారు. ఈ నెల 20న చలో వరంగల్ పేరున ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరగా సభను విజయవంతం చేయడంతో పాటు తమ వంతుగా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని 50,000 రూపాయల విరాళాన్ని అందజేయడం అభినందనీయమని చంద్ర పేర్కొన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఆటో యూనియన్ నుండి తరలి వెళ్తామని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో యూనియన్లకు సంబంధించిన డ్రైవర్ మిత్రులందరూ కూడా రావాలని మేము పిలిపించినటువంటి నేపథ్యంలో మేము రావడంతో పాటు ఆ యొక్క రజతోత్సవ సభకు కేసీఆర్ గారు ఆనాడు మాకు అనేక విధాలుగా సహకారం చేసిండ్రు. ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది కాబట్టి 50,000 రూపాయలు ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయడం కోసం మీరు ఖర్చులుగా వాడండి. ఆ యొక్క రజతోత్సవ సభకు మాకు బస్సులను ఏర్పాటు చేయండి. ఆ బస్సులలో మేమందరం కూడా వస్తామని చెప్పేసి అలా వాళ్ళు 50,000 రూపాయల విరాళాన్ని అందియడం చాలా సంతోషకరం. ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఏ విధంగా అయితే ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు ప్రదర్శించారో ఈరోజు రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. ఆ యొక్క రజతోత్సవ సభలో కేసీఆర్ గారు చెప్పేటువంటి మాటలను వినాలి. మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని మా వంతు బాధ్యతగా ఆ సభకు వచ్చి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కదులుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఒక పండుగ ఈ యొక్క 25 ఏళ్లలో అడిగెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు గొప్పగా ఈరోజు ఆటో యూనియన్ మిత్రులు 50,000 విరాళం ఇవ్వడం అనేది చాలా సంతోషం. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టుకున్నటువంటి సాదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా ఆటో యూనియన్ ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లను తప్పకుండా ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి సాదుకుంటుంది. కేటీఆర్ గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పిలుపు మేరకు ఈ నెల 27 తారీఖున ఎల్కతుర్తిలో జరగబోయే కేసీఆర్ భారీ బహిరంగ సభ రామగుండం కార్పొరేషన్ అటు పరిధిలోని వివిధ అడ్డాలకు సంబంధించి మేము అందరం కొంతమంది నాయకులను కలిసి స్వీకరించిన విరాళాన్ని 50,000 రూపాయలు ఈరోజు రామగుండం మాజీ శాసనసభ్యుడి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారికి అందజేయడం జరిగింది. ఈ సభను మా వంతుగా మేము అందరం విజయవంతం చేసి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తాం.